So welcome back to again my channel, guys. So today I want to tell one motivation video or nothing a startup video అని కూడా అనుకోవచ్చు. సో రీసెంట్గా నేను బైరాడ్ క్యాంపస్కి వచ్చిన. సో మా ఊళ్ళో ఏం చేశారంటే, నాట్ మా ఊళ్ళో అంటే మా బ్రదర్స్ వాళ్ళు ఏం చేశారంటే 2021 నుంచి టిల్ ఎట్ ప్రెజెంట్ వరకు బోర్ వేపిస్తూనే ఉన్నారు. బోర్ వేపిస్తే ఒక్క బోర్కేమో అసలు వాటరే రాలే, ఇంకో బోర్కేమో అసలు రాలే, ఇంకోటి వేపిస్తే కొంచెం వచ్చింది. ఇంకా రీసెంట్గా ఇంకోటి అయితే వేపించారంట, నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అవునరా మీ అన్న ఇలా బోర్ వేపించిండు అని చెప్తే నాకైతే తెలిసింది. సో నేను ఇక్కడ చెప్పేది ఏమంటే, ఎవరైనా సరే స్టార్టప్ చేయాలి, ఇంకా ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఏదైనా పెట్టాలి, ఇంకోటి ఏమన్నా చేయాలనుకుంటే ది నెవర్ థింక్ అబౌట్ ఆఫ్ అంటే 100 సార్లు ఆలోచిస్తాం. అది నేనే మా అన్న ప్లేస్లో ఉంటే 1 టైం 2 టైం ఎనఫ్ అంతే, దాన్ని జోలికి అయితే అస్సలు వెళ్ళను. బట్ మా అంటే నాట్ ఓన్లీ మై బ్రదర్, ఇంకా ఎవరైనా సరే ఏదైనా అనుకుంటే అసలుకి అది వచ్చేంత వరకు అయితే అస్సలుకి వదలరబా. దట్స్ బోల్డ్నెస్ అనమాట. అదే మా అన్న ప్లేస్లో నేను ఉంటే 1 టైం 2 టైం ఈజ్ ఎనఫ్. నా ఓన్గా నా బోల్డ్నెస్ నేనైతే చెయ్యనిది ఏమైతే ఉండదు. అసలు చేయాలనుకుంటే నాకు అసలుకి ముందుగా ఏం చేయాలో 100 సార్లు అయితే ఆలోచించి వదిలేస్తా అంతే. మళ్ళీ దాని జోలికి అయితే అసలు అయితే వెళ్ళను. సో గాయస్, ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే, నువ్వు చేయాల్సింది ఏదైనా సరే అది ఒక్కసారి ఫెయిల్ అయినా, 2సారి ఫెయిల్ అయినా, 3సారి ఫెయిల్ అయినా, 4th టైం ఫెయిల్ అయినా సరే చేయాల్సిందే అది. ఏదైనా సరే ఎట్లయినా సరే నువ్వు సాధించాలి అనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వవు, ఎవరి డెసిషన్ మీద అయితే డిపెండ్ అయితే అసలు అవ్వవు. వాళ్ళు వచ్చి నాకైతే పెడతారా అని కాదు, నీ స్టార్టప్ ఎందుకు అయితే నువ్వైతే చేసేయాలి. దట్స్ ఆల్. మా బ్రదర్ ఏం చేసిందంటే నా ఫోన్ చేయలే, ఏం చేయలే, ఎవరి డెసిషన్తో వాడికైతే అసలు ఇంత కూడా ఫరక్ లేదు. అసలుకి వాడు చేయాల్సిందైతే చేసేస్తాడు, ఎవరి మాట అయితే వినడు. సో మనం కూడా ఏదైనా ఏదైనా స్టార్టప్ చేయాలంటే ఫస్ట్ యూ నెవర్ థింక్ అబౌట్ ఆఫ్ ఎనీవన్. 100 సార్లు చెప్తారు, 100 విధంగా అయితే చెప్తారు. వాళ్ళ మాటలు అయితే అస్సలు వినకండి, మీరు స్టార్టప్ అయితే చేయండి. ఇంకోటి, నువ్వు ఏది చేయాలనుకుంటే ఎవరి మాటలు అయితే అస్సలు వినకూడదు. అది లక్షలైనా కోట్లైనా సరే ఎంతైనా సరే నువ్వు స్టార్టప్ చేయాల్సిందైతే చేసేయి. ఎవరి మాటలు అయితే అస్సలు వినకు. మా అన్నలో నాకు నచ్చేది ఏమంటే, అసలు ఏమి చేస్తాడో అసలు ఎవరి మాట అయితే పట్టించుకోడు. వాడు చేయాల్సింది ఏదైనా సరే అది రాత్రి అయినా సరే, పగలైనా సరే, ఎంత అయినా సరే వాడికి చేయాలని చేస్తే అది చేసేస్తాడు అంతే. అంటే 4 బోర్లు కూడా వేపించినా కూడా ఇంకో బోర్ వేయాలనే థాట్ అయితే నాకైతే అసలు కలలో కూడా రాదు. వాడికి ఎలా వచ్చిందో ఏంటో నాకు కూడా తెలియదు. తెలిసినా నేను వద్దనే చెప్పేస్తా. కానీ దట్స్ హిస్ కరేజ్తో వాడైతే వేపించిండు, అది కూడా పడలేదు. దట్ ఈస్ నాట్ బ్యాడ్ లక్ అని కూడా చెప్పాం. ఇంకో నెక్స్ట్ టైం ఇంకోటి వేపిస్తారేమో, ఇంకా ఎలా ఉంటుందో అది కూడా చేసి తెద్దాం. మీకైతే ఇంటికి వెళ్ళినాక చెప్తాం. సో ఇదే ద బోల్డ్నెస్ ఆఫ్ ఎవ్రీ హౌస్లో ఉండే పర్సన్స్. అండ్ మనమైతే చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతటితో సమాప్తం.